హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్, అలాగే ఒక షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందు ముందు ఇంకా వీడియోస్ వస్తూ ఉంటే ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం అనమాట. చూడండి, నాకు తెలిసి రివ్యూలో లాస్టా, అంతేనా? రేపు నైట్ తో లాస్టా? రేపు ఈ సీజన్ కి ఒక్క అడుగు దూరంలో, అంటే ఇంకొక రివ్యూతో ఇంక దూరంగా ఉన్నాం అనమాట. నాకు తెలిసి పాపం ఎపిసోడ్ లో మనకు చూపించినంత వరకు వాళ్ళు లోపల ఆడుకుంటున్నారు, పాపం ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బయట ఆల్రెడీ లీకులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఒక రోజు ముందు మనం ఉంటాం కాబట్టి వాళ్ళకన్నా మనకు కొంత బయట డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మనకన్నా ఒక రోజు ముందు ఉంటారు. సరే, ఆటలో బాగుంది, ఫన్నీ చేశారు, బ్రహ్మాండంగా ఆడారు. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. అప్పుడు కూడా యాక్టింగ్ స్కిల్ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తున్నారు వీళ్ళు, నన్ను గురించి ఎవరుకుంటున్నారు, ఇట్లా ఆ ఫైటింగ్ ఇది బాగుంది. తర్వాత వచ్చేసరికి ఫుడ్ రావటం కానీ, ఇక డబ్బులు, ఇక సూట్ కేసు గొడవ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది కానీ అది పెద్ద అనిపించాల. కానీ ఆల్రెడీగా మనకి ఒక విషయం తెలిసిపోయింది, ఎవరు తీసుకున్నారు. ఎవరు 15 lakhs తీసుకున్నాడు అనే విషయం ఒకటి. నెక్స్ట్ శివాజీ గారు 3లో ఉన్నారు అని. ఇక 1, 2లో తేల్సింది ఎవరు, పల్లవి ప్రశాంత్ అండ్ అమరు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆల్మోస్ట్ ఎవరు రైతు బిడ్డే విన్నరు అని చెప్పేసి ఇది సీజన్ 7 ముగింపు ఇలా ముగించేసింది అనమాట. ఏమనుకుంటావు అంటే శివాజీ గారు 3లో ఉండటం థర్డ్ ప్లేస్ అన్నది నాకు కరెక్ట్ గా అనిపించలేదండి. ఎందుకనంటే మనం ఇప్పుడు ఇన్ని వీడియోస్ చేసినా, ఇన్ని మాట్లాడినా, ఏది చేసినా గానీ నిజంగానే శివాజీ గారితోనే బిగ్ బాస్ సీజన్ 7 అన్నది స్టార్ట్ అయింది. డైరెక్ట్ క్వశ్చన్ వస్తాను, శివాజీ గారికి ఓట్లు తగ్గడానికి గల రీజన్ ఏంటి? అదే ఆయన వాళ్ళ శిష్యులకి హెల్ప్ చేస్తున్నాను అన్న ఒక ఉద్దేశం. అలాగే నేను విన్నర్ అవ్వక నాకేం అవసరం లేదు, చాలా సార్లు అన్నారు, నేను విన్నర్ అవ్వాలని రాలేదు, నాకు డబ్బులు అవసరం లేదు, ఇలా కొన్ని మాటలు. ఫ్యామిలీ ఎపిసోడ్ కి ముందు దాకా అసలు ఆయన ఎనామినస్ గా టైటిల్ విన్నర్ ఆయన. అవును, ఆయనకి దరిదాపుల్లో కూడా వీళ్ళు లేరు. అవును, సడన్ గా ఒక్కసారి వీళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటము, ఆయనకి తగ్గటము, లాస్ట్ లో ఏమై ఉంటది అంటావు? అదే ఆయన ఒక్కోసారి మాట్లాడిన మాట అమర్ని టార్గెట్ చేశారు కాబట్టి అయిందంటావా? మేబీ అది కూడా కావచ్చు, అది కూడా ఒక కారణం. అమర్ని టార్గెట్ రీజన్ ఏమై ఉంటది అంటావు? వాళ్ళ శిష్యులు ముందుకెళ్ళడానికి. ఇది మనకి చిన్నపిల్లలు అడిగినాక అదే విషయం చెప్తారు. ఆయన ఏం కోరుకున్నారు, ఫస్ట్ నుంచి కూడా ఒక సర్టెన్ టైం దాకా ఆయనే విన్నర్, ఆయనే ఇచ్చేయాలి, వాళ్ళు కూడా గెలవాలన్న ఉద్దేశంతో మామూలుగా ఉన్నారు. కానీ సర్టెన్ టైం తర్వాత ఆయన ఏమనుకున్నారు, ఒకటే నేను గెలవాలని రాలేదు, ఆయన ఎటు గెలుస్తాడు అని మనసులో ఉండుండొచ్చు. కానీ ఈ మాట ఒకసారి 2 సార్లు, కానీ పదే అదే మాట. ఆయన ఎటు గెలుస్తాడు కదా, వారికి ఒక క్లారిటీ వచ్చేసింది, ఫీడ్బ్యాక్ ఆయన బాగుంది, ఆయన బయట అంతా అని తెలిసినప్పుడు బ్రహ్మాండంగా ఆయన అసలు హ్యాపీగా అందరితో కలిసిమెలుస్తూ మామూలుగా అందరితో బాగా ఉంటూ నవ్విస్తూ వెళ్ళిపోయినా కూడా ఆయన ఏమైపోయేవాడు, విన్నర్ అయిపోయేవాడు. అలాంటిది ఆయన సడన్ గా ఎందుకు కొంత నెగిటివిటీలోకి ఆ మాటలు కావచ్చు, ఇన్ని కావచ్చు, ఎందుకు అట్లా ఆ వేలోకి వచ్చాడు ఆయన? దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఏం లేదు, వాళ్ళకి ఒకటే రీజన్, ఆ నెగిటివ్ మాటలు అవన్నీ ఆయనకి థర్డ్ ప్లేస్ లో తీసుకోవడానికి కారణం ఆ నెగిటివ్ మాటలు. కరెక్ట్, అదే అన్న. మాట్లాడటానికి రీజన్ ఏంటి? అంత అవసరం లేదు కదా ఆయనకి అవసరం లేదు. ఇప్పుడు ఆయన అందరితో బాగా ఉంటూ హ్యాపీగా వెళ్ళిపోయినా విన్నర్ అయిపోయాడు. అంత అవసరం లేని వ్యక్తి కూడా వాళ్ళ శిష్యుల కోసం, వాళ్ళ శిష్యులు ముందుకెళ్ళాలి, వాళ్ళ శిష్యులు కూడా టీం అంతా కూడా టాప్ 5 లో ఉండాలి. ఇంతేకా ఇప్పుడు మొత్తం టాప్ 5 లో ఉండాలి అంటే ప్రత్యర్థులకి వాళ్ళని వేటాడాలా, వాళ్ళని కొంత ఇచ్చేయాలా. ఆ క్రమంలో ఎక్కువగా ఈయన తాపత్రయపడ్డాడు, అది ఎక్కువ తాపత్రయపడ్డాడు. వాస్తవం చెప్పడానికి అవసరం లేదు అసలు. ఆయన హ్యాపీగా అందరితో కలిసి మెలిసి పంచులు వేసుకుంటూ నవ్వుతూ హ్యాపీగా ఆడుకున్నా కూడా ఆయన నడుచుకుంటూ ఫ్లైట్లు కొట్టేసేవాడు. ఆయన ఎంత కావాలని వీళ్ళిద్దరిని ఎట్లయినా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళిద్దరికి గట్టి పోటీ వీళ్ళే, నో డౌట్. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే వీళ్ళ వల్ల కాదు. సో కాబట్టి మన వైపు నుండి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు ఆయన కొంత వాళ్ళ ఆటని, అంటే ఒకనొక సందర్భంలో ప్రియాంకని కొంత డైరెక్ట్ టార్గెట్ చేయటం కానీ, ఎవరికి పోటీ అమ్మాయి అని లేదు, కంటిన్యూగా అమర్ని, ఎందుకంటే తెలుసు అమర్ గట్టిగా ఇస్తాడు పోటీ, నో డౌట్. అమర్కి ఫ్యాన్స్. ఆయన ఈ రోజు వరకు కూడా, ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఆయన అదే సేమ్ అలాగే ఉంది. అరే నీకెందుకు తర్వాత మిగిలేదు ఇదే, అంటే డబ్బులు తీసుకోవడం తీసుకోరా, నేను 25 వస్తే తీసుకుంటావు కదా, అది జోక్ గా. కానీ ఏంటంటే ఆయన మనసులో ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఎట్లయినా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆయన తెలుసు
అంటే ఆయన ఆయన ఆలోచన విధానంలో ఏంటంటే అమర్కి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళు గట్టిగా ఉంటారు, నో డౌట్. అందులో వాడిని ఎదుర్కోవడం చాలా కష్టం వీళ్ళు. ఎందుకంటే అమర్కి ఎంత క్యాపబిలిటీ ఉందో ఆయనకి బాగా తెలుసు. వీళ్ళందరికన్నా అమర్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి శివాజీ గారే. అందుకే తనని ఆ టార్గెట్ చేయడం అంటే వీళ్ళకి బాగా ప్రత్యర్థి అవుతాడు, వీళ్ళకి ఎవరూ లేరు కదా, వీళ్ళకి అండగా ఉండాలి, నేను వీళ్ళకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ వీళ్ళు కష్టపడుతున్నారు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాడే తప్ప నేను అమ్మని టార్గెట్ చేస్తున్నానేమో, నేను అమర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, నేను నెగిటివ్ అయిపోతున్నానేమో, అసలు నేను డీఫేమ్ అయిపోతున్నానేమో, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటూ నేను నా మాటలు జారిపోతున్నాయేమో, నా యాటిట్యూడ్ డిఫరెంట్గా కనపడుతుంది ఏమో, ఇవన్నీ ఆలోచించాలి. అసలు ఆయన ఆలోచించినా కూడా తెగిచ్చేశాడు. ఏదైతే అదైంది కానీ అని చూద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే. అందుకని నేను ఇందాక తమిళలో కూడా పెట్టానండి, గెలిచేవాడు నాయకుడు అయితే తను నమ్ముకున్న వాళ్ళని గెలిపించే ప్రయత్నంలో తన విజయాన్ని పణంగా పెట్టేవాడు మహానాయకుడు అవుతాడు, నో డౌట్. సీజన్ 7 ఒప్పుకున్నా లేకపోయినా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఏ కంటెస్టెంట్ గురించి మాట్లాడినా ఆ మాటల్లో ప్రధాన సూత్రధారి మాత్రం శివాజీ అవుతారు. ఇక ఆయన 3వ ప్లేస్ లో ఉండటము, 2వ ప్లేస్ లో ఉండటం, 2లో ఉండి ఓడిపోవడం కరెక్టా, 3లో ఉండి ఓడిపోవడం కరెక్టా అంటే అసలు ఆయన ఎక్కడున్నా పర్లేదు నాకు తెలిసి. ఇక ఎందుకంటే ఉంటే 1లో ఉండాలి హ్యాపీగా, 2లో కూడా ఉండకూడదు. ఇక అది 3కి వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా ఆయన తన శిష్యుడు గెలిచాడు, నేను గెలిపించాను, ఆ హ్యాపీగా ఆయన. అది లాస్ట్ లో కూడా ఒక సినారియో వచ్చేసింది. దాన్ని ఎలా తీసుకొచ్చారంటే పల్లవి ప్రశాంత్కి ఓట్లు వేయండి, శివాజీ గారు కూడా హెల్ప్ అవుతారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అలానే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, సామాన్యుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రైతుని రాజును చేసే అవకాశం దొరికింది. అలానే బిడ్డ కసిగా ఆడాడు, ప్రాణం పెట్టి ఆడాడు, ఒక సామాన్యుడుని అసామాన్యుడిగా చూసే అవకాశం దొరికింది. అలానే మాట తడబడనివ్వలేదు, బాడీ లాంగ్వేజ్లో తేడా వచ్చినా ఎప్పుడు మాట జారలేదు, ఆటలో అందరికీ చేదోడుగా వాదోడుగా ఉంటూ చిన్నోడయ్యాడు. సో ప్రతి తనను తాను ప్రూవ్ చేసుకోగలిగాడు. కాబట్టి సో ఆడియన్స్ కూడా, జనరల్ ఆడియన్స్ కూడా ఎక్కువగా రూరల్ ఏరియాస్లో కావచ్చు, ఆ ఆడియన్స్ కూడా ఒక అవకాశం దొరికింది, మనకి రైతు బిడ్డగా ఎంటర్ అయిన ఈ అబ్బాయికి అవకాశం ఇస్తే సో ఇంకొద్ది ఇన్స్పిరేషన్ అవుతుంది. అలానే తను ఆడిన విధానం కానీ, తన యొక్క వే ఆఫ్ లివింగ్ కానీ, తన జర్నీ కానీ సో చాలా మందికి అది గుండెలకి హత్తుకుంది, అతన్ని తన ఇంటి బిడ్డను చేసింది. సో తనకు అవకాశం ఇవ్వాలి అని గుర్తించారన్నమాట. నాకు తెలిసి ఈ టాప్ 3లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్ కి అర్హులే, ఎవరు తక్కువ కాదండి. వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నది కాదు. మనం ఎప్పుడు అంటే ఈ సీజన్ లో ప్రతి సీజన్ లో సర్టెన్ టైం కల్లా అర్థమైపోయేది విన్నర్ ఎవరు అని చెప్పేసి అర్థమైపోయింది. మాట్లాడుకోవడానికి ఏం ఉండేది కాదు, అది సెకండ్ ప్లేస్ అది వేరే ఉండేది. కానీ ఈ సీజన్ లో లాస్ట్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయే దాకా కూడా విన్నర్ ఎవరో డిసైడ్ అవ్వలేదంటే ఎంత టఫ్ గా ఇచ్చారు. అమర్ 2వ ప్లేస్ లో ఉండడానికి రీజన్ ఏంటి? అమర్ ఫ్యాన్సా? అమర్ ఆట చూసి జనాలు వేశారా? అమర్ ఫ్యాన్స్ వేయటం మూలంగా అమర్ 2వ ప్లేస్ లో ఉన్నాడా? కేవలం అమర్ ఫ్యాన్స్ వేసినంత మాత్రం 2వ ప్లేస్ లోకి వెళ్ళిపోతాడా? అమర్ని చూసి చాలా మంది నచ్చి అమర్ ఫ్యాన్స్ అమర్ ఆట తీరు కూడా నచ్చి ఓట్లు వేయటం మూలంగా 2వ ప్లేస్ లో ఉన్నాడా? ఏం జరుగుంటది? అమర్ ఫ్యాన్స్ వేశారు, అమర్ ఆట కూడా నచ్చి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అమర్ మీద ఒక సింపతి గాని సానుభూతి గాని రావడానికి మెయిన్ రీజన్ ఎవరు? శివాజీ గారు. శివాజీ గారే. ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ప్రశాంత్ హెల్ప్ చేశారు, ఇండైరెక్ట్ గా శివాజీ గారు. ఎందుకంటే అన్ని ఇండైరెక్ట్ గా శివాజీ గారు హెల్ప్ చేశారు అమర్కి. ఎందుకంటే ఆ టార్గెట్ చేయడం మూలంగా సింపతి రేసారు. ఇంతకీ ఇక్కడ ఎవరికి నేను క్రెడిట్ ఇస్తాను అంటే ఇద్దరే అమర్ ఫ్యాన్స్. అమర్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరే. లోపల తను చాలా ఫేస్ చేశాడు పాపం. ఈ పాపం అంటే అన్ని నెగిటివ్సే, ఆట అర్థం కాక కొంత ఫౌల్ అని గేలి చేస్తూ వెక్కిరిస్తూ అసలు నీవు ఆటే ఆడలేదని, ఎక్కడ గెలిచేస్తాడో అన్న భయంతో ప్రతి క్షణం ఎటు చూసినా నెగిటివ్ మాటలు, నా వెటకారాలు, ఎగతాళిగా వచ్చే నవ్వులు, ఇవే పాపం చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. ఈ రోజు గేమ్ లో కూడా పిచ్చ బయట ఫ్యాన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ రివ్యూ చూసినా ఆపోజిటే, ఏ పోల్ చూసినా డౌలే, ట్రోలింగ్ చూస్తే భయంకరమే, పర్సనల్ గా అటాకే. అసలు ఎట్లా అమర్ ఆట అవుతాడు? అమర్ లోపలికి అడుగు పెడతాం జాల్యం, వెంటనే డ్యూటీ ఎక్కేశారు. స్టార్ మా బ్యాచ్ అన్నారు,
సీరియల్ బ్యాచ్ అన్నారు, బీబీటీకి దత్తపుత్రుడు అన్నారు, ఎక్కడ సపోర్ట్ చేస్తారని ముందుగానే లింక్ పెట్టేశారు. గ్రూప్ గేమ్ లో ఏమి పెద్ద లాభం ఉండకపోయినా గ్రూప్ గేమ్ అన్నారు. ఫేవరిజంతో ఎవరు ఫేవరేజ్ చెప్పినా ఫేవరిజం అన్నారు. అమరు తుమ్మిన విషయం అయింది, దగ్గిన విషయం అయింది. ఎట్లా ఆడినా సరే ఫౌలు పెట్టి గేలు చేశారు. మొత్తానికి అమర్ని ఎట్లా ఆడుకో అట్లా ఆడేసుకున్నారు. లోపల ఎలా అయితే శివాజీ గారికి అమర్ స్ట్రెంగ్త్ ఎలా తెలుసో బయట జనాలకు కూడా తెలుసు. అమర్ని మనం ఏమాత్రం వదిలినా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆటేస్తారు. కానీ ఇంత సరౌండింగ్స్ లో కూడా, ఇంత నెగిటివిటీలో కూడా అమర్కి వెన్నంటే నీటంటే ఉంటూ మరి చిట్ట చివరికి ఈ స్థానానికి తీసుకొచ్చినందుకు ఎవరికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి? అమర్ అభిమానులుగా చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే వెలకట్టలేనిది, విలువైనది, రక్త సంబంధంతో సంబంధం లేనిది, కొన్ని సందర్భాల్లో అంతకన్నా గొప్పది అభిమానం. ఒక్కసారి ఆ వ్యక్తిని నచ్చితే తన రియల్ గా తన స్వభావం ఏంటో తెలుసు కాబట్టి తన లోలో ఉంటారు, వాళ్ళ గుడ్లో ఉంటారు. ఎక్కడా కూడా తేడా పడి తప్పు చేశాడు కదా అని చెప్పి వదిలైతే పోరు, నో డౌట్. ఆ తప్పును కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఒక అభిమానికి మాత్రమే ఉంటుంది. ఆ అభిమాని ఎవరు అభిమాని అయినా సరేనండి. కాబట్టే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక శివాజీ గారు వచ్చేసారు అంటే థర్డ్ ప్లేస్ లో వచ్చేసారు అని చెప్పేసి బయట సోషల్ మీడియాలో అంతా అయిపోయింది కాబట్టి షూట్. సరే ఇప్పుడు అమర్దీప్ లోపల ఆయన ఏమనుకుంటూ ఉంటారు? ఓకే నా శిష్యుడు ఉన్నాడు అని అనుకుంటారా? అయ్యో వీడు కూడా ఉన్నాడేంటి అని అనుకుంటారా? లేదు ఆయనకి తెలుసు. హీ నోస్ వెరీ వెల్. నేను ఇప్పటికే చెప్తాను ఘంటాపదంగా, అమర్దీప్ యొక్క స్ట్రెంగ్త్, అమర ఫ్యాన్స్ యొక్క కెపాసిటీ తెలిసిన ఏకైక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే శివాజీ గారు. శివాజీ గారు అమ్మని టార్గెట్ చేయడంలో అదే మెయిన్. అంటే తన మీద కోపం కాదు, వీళ్ళకి అండగా ఉండాలి, వాడికి అందరూ ఉన్నారు, వాడికి చాలా మంది ఉన్నారు, వాడికి ఎప్పుడు నిలబడతారు, వీళ్ళకి ఎవరు లేరు కదా అన్న ఆలోచనలో అనమాట. అంటే వాళ్ళు కసిగా ఆడుతున్నారు, కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇద్దామని. కానీ వీళ్ళకి ప్రత్యర్థులు వాళ్ళే, కానీ వాళ్ళు ఎదుర్కోవడం వీళ్ళ వల్ల కాదు అనే ఆయన ఎంత చేయాలనుకున్నారో అంత చేశారు. కానీ ఆయన తెలియకుండా చేసే క్రమంలో ఆయన చాలా నెగిటివిటీ అయిపోయారు. చిట్ట చివరికి శిష్యులు కూడా ఆయన క్రాస్ చేసే స్థాయికి ఆయన అంటే తెలుసు. దారి చూపించేవాడు వేలు పట్టుకొని తీసుకొస్తూ ఉంటాడు. అంటే వేలు పట్టుకోడు ఎక్కడ ఉంటాడు అంటే పక్కన వెనకాలని ఉండాలి, కానీ ముందు నడుస్తూ దాడుకున్నాడు. కానీ అట్లా కాదు, ఆయన టార్చర్ అంటే ఆయన వెలుగర మాట. అరే మీరు వెళ్ళండి, మీ వెనక నేను ఉంటాను అని చెప్పి కొన్ని సందర్భాలు వెనకడుగు వేసిన ఆయన తప్పడడుగు పడుతున్నా, మాటలు జారుతున్నా, అదుపు తప్పుతున్నా లెక్క చేయలేదు. ఎందుకంటే హీ నోస్ వెరీ వెల్ వీళ్ళందరూ వాళ్ళు చాలా ప్రత్యర్థులు, వీళ్ళకి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఈ అటాక్ ఉండాలి అని. అందులోనే అది. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ వాళ్ళ గెలుపుని మనం తక్కువ వేసి అంచనా మాత్రం వేయకూడదు. నిజమే దారి తప్పాడు, కానీ దారి చూపించినప్పుడు దారిలో పడాలిగా, చెప్పిన మాటని స్వీకరించాలిగా, వచ్చిన సలహాని పాటించాలిగా, గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలిగా, సహాయం చేసిన వ్యక్తిని వెన్నంటే ఉండాలిగా. దాసుడయ్యాడనే చెప్పాలి. ఎంత దాసుడయ్యాడంటే ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో అనమాట. అందుకే చివరిలో కూడా ఆ ఎమోషన్ని ఫినాలే వీక్లో ఉన్నా కూడా నాకెందుకు లేని శివాజీ గారు వదిలేలా. కారణం ఏంటంటే అంత సర్వీస్ చేశాడు, సొంత బిడ్డలా చూసుకున్నాడు. అందుకే ఆ అభిమానం అనేది బియాండ్ ద గేమ్ వెళ్ళిపోయింది. హ్యూమన్ రిలేషన్స్ బాగా ఫామ్ అయినాయి. అందుకని వీళ్ళని ఎట్లయినా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కొంత అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కొంత నెగిటివ్ అయ్యారు. కానీ ఏదైతే ఆయన చూపించారో ఆయన ఎందు వాళ్ళిద్దరు గ్రాటిట్యూడ్ మాత్రం చాలా గొప్పది. చాలా సర్వీస్ చేశారు, ఆయనకి తోడులా ఉన్నారు. ఆ దెబ్బ తగిలినప్పుడు అయితే మాత్రం కంటికి రెప్పలా కాపాడుకున్నారు వాళ్ళు. ఈ రోజు ఎవరితో కూడా అంటారు నీకు ఛాన్స్ వస్తే వదులుకో మాకు అని చెప్పి ఎవరు చెప్తారు చెప్పండి ఈ రోజుల్లో? దానికి ఇచ్చే మాకు దాని అంటే ఏ ప్లేస్ లో ఎలా ఉంటుందో, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, తన గురించి ఆలోచించకుండా 24 గంటలు ఇద్దరు గురించి ఆలోచించడం మామూలు, తన నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించడం మామూలు విషయం. అందరూ అంటారు శివాజీ గారు వాళ్ళిద్దరికైనా మాకు హెల్ప్ చేస్తారు అని. ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. శివాజీ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అక్కడ? శివాజీ గారు ఆట గురించి కూడా కొద్దిగా గొప్ప ఆయన కూడా కన్సిడర్ చేసిన ఉండాలి కదా. మరి అక్కడ ఎవరు చేశారు అట్లా? ఆయనకు అవసరం లేదు. సో ఇక కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, 3 క్వశ్చన్స్. దాంట్లో శివాజీ గారికి అడిగిన క్వశ్చన్ మాత్రం చాలా సూపర్ గా అనిపించింది. నాకు తెలిసి శివాజీ గారి కోసం బయట ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అది కేవలం నాకు తెలిసినంత వరకు నేను చాలా నైని పావని తను మాత్రం బాగా వెయిట్ చేస్తుంది. శివాజీ గారు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు నేను రిలేషన్ లో ఇచ్చేయాలి, మాట్లాడాలి, మా డాడీతో ఇచ్చేయాలి అన్న అమ్మాయి కోరిక మాత్రం నిజంగానే మొన్న ఏదో షోలో కూడా ఇటువైపు శివాజీ గారు, ఇటువైపు వాళ్ళ ఫాదర్ మధ్యలో తన ఫోటో పెట్టి శ్రీముఖి షోలో
నైని పావని గిఫ్ట్ చేస్తారనమాట. చాలా హ్యాపీ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోద్ది అమ్మాయి. నాకు తెలిసి నేను ఆ సీన్ కోసమే ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నా నేనైతే. దాని తర్వాత అమర్ని అడుగుతారు అనమాట, బోట్ లో నువ్వు ప్రియాంక శోభ ఉంటే ఒకళ్ళు తోసేసేయాలంటే ఎవరిని తోసేస్తావు అని చెప్పేసి. ఇక్కడ చాలా క్లియర్ గా ప్రియాంకని తోసేస్తాను, నాకు ఇవ్వకుండా పాయింట్స్ గౌతమ్కి ఇచ్చింది కాబట్టి నేను ప్రియాంకని తోసేస్తాను, దాన్ని ఏం తోసేస్తావా పర్లేదు షూ పట్టుకుంటాడు ఎక్కడి నుంచి అంటే అక్కడ కొద్దిగా ఇచ్చేదారు. కానీ చివరి దాకా నాకు నిలబడింది శోభానే కాబట్టి నేను శోభాని ఇచ్చేస్తానని చెప్పేసి అంటాడు. అలాగే యావర్ గురించి ఇక్కడ ఫుల్ జోక్ అనమాట. బీబీ అయిపోయిన తర్వాత ముగ్గురులో ఎవరితో డేట్, కిల్, మ్యారీ, వీళ్ళు ముగ్గురు అయితే రతికాతో డేట్, కిల్ ఏమో శుభశ్రీ, మ్యారీ ఏమో అశ్విని చేసుకుంటాడంట. అంటే ఇక్కడ జోక్ ఇదంతా గేమ్ అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ శ్రీముఖికి అలాగే యావర్ మాట్లాడితే యావర్ ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్ జోష్. నేను రెడీ టు మింగిల్ అయితే కాదు కానీ నీ గురించి ఒకసారి ఆలోచిస్తాను నేను అని చెప్పేసి శ్రీముఖి చెప్తుంటే ఫుల్ హ్యాపీ అనమాట. తర్వాత తన ఫుడ్ వచ్చిన తర్వాత కూడా పాపం చాలా వెయిట్ చేశారు, ప్లీజ్ బిగ్ బాస్ పంపించండి అని. అలాగే ప్రియాంక ఫుడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఇంకేముంది, వాళ్ళు నిన్ను తిన్నారు, ఇవాళ షూట్ అయింది, బయటకు వచ్చేసారు, ఇంక శుభ్రంగా ఏది కావాలంటే అది తినేస్తారు అనమాట. కానీ అనిపించింది వీళ్ళకి తెలుసా రేపు పొద్దు నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి భజన అని చెప్పేసి ఇంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ ప్రశాంతంగా ఉన్నారు అనిపిస్తుంది కానీ లోపల నిజంగానే వాళ్ళు చాలా 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 టెన్షన్ పడుతున్నారు. ఏం ఆలోచన అర్థం కావట్లే ఈ గేమ్స్. అందుకే కొద్దిగా చిల్ చేయడానికి శ్రీముఖి లోపలికి వెళ్ళిన అందరూ కూడా మింగిల్ అయ్యి అందరూ కూడా చాలా కొంచెం హ్యాపీగా అనిపించారు అనమాట. నవ్వకూడదు అని చెప్పి సాంగ్ పాడేటప్పుడు అక్కడ ఫుల్ యావర్ పాడిన పాటకి నిజంగా నేను పడిన అక్కడ పక్కనే అమరు, అలాగే ప్రియాంక, అలాగే ప్రశాంత్, వీళ్ళు ముగ్గురు నవ్వేస్తారు. తర్వాత శ్రీముఖి అలాగే శివాజీ గారు డాన్స్ చేస్తారు, గడ్డం పట్టుకుని ఇట్లా డాన్స్ చెప్పేస్తుంది. అక్కడ కూడా చాలా హ్యాపీ అండి. శివాజీ గారు రాకపోతే శివాజీ గారు చేయి పట్టుకుని వచ్చి డాన్స్ చేయమని. శివాజీ గారు భలే హుషారుగా ఉన్నారు, ఆయన పాట కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పాడారు కదా. అలానే అమర్ గురించి చేసినప్పుడు కానీ అమర్ ఇమిటేట్ చేస్తారు కదా, అద్దరు కొట్టారని చెప్పాలి అక్కడ అమరు. అలానే శివాజీ గారి కాంబినేషను, కొంత ప్రియాంక శివాజీ గారిని ఇమిటేట్ చేసేటప్పుడు కొద్దిగా టెన్షన్ పడ్డట్టు అనిపించింది, ఎలా చేస్తున్నారు ఎలా వెళ్తుంది అన్న కొంత. అలాగే అర్జున్ మాత్రం నిజంగా ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ లో ప్రశాంత్ దించి పారేసాడని చెప్పాలి. ఒక్క మాట కూడా నిజంగానే కదా, ఇదేంటి ఇంత ఒక్క చిన్న మాట కూడా యాక్షన్ తో సహా మొత్తం దించేస్తున్నాడు, అంత అబ్జర్వ్ చేస్తున్నారు మనిషిని అని అనిపించింది నాకు ఇవాళ చూస్తుంటే. ఇక అదే అమరు ఏడుస్తూ ఉంటాడు అక్కడ కూడా బాగా చేస్తాడు అర్జున్, ఇటు నుంచి బాల్స్ వేసేటప్పుడు ఆ టాస్క్ కూడా. కానీ మొత్తానికి కొంచెంసేపు ఎంజాయ్ చేశారు వాళ్ళు బాగా. అలాగే పాటలు పాడారు, ఒక్కొక్కరు పాటలు పాడారు. కొంతమందికి పాటలు పాడడం రాకపోయినా కొంతమంది కొంచెం ఎలాగో అలా ఇచ్చేసి పాటలు పాడి కొంత స్ట్రెస్ రిలీఫ్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి నేను అయిపోయింది, వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది, పెద్ద విషయమే కాదు అది. ఇప్పుడు శివాజీ గారికి రానంత మాత్రాన ఆయన చూడనివి కావు ఇవన్నీ, ఆయనకి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద విషయమే కాదు ఆయనకి. ఇక వీళ్ళకి ఏంటంటే కొద్దిగా ఉంటది ఆ గెలవటం, దాన్ని కొద్దిగా. ఎందుకంటే లైఫ్ కి గెలుపు అన్నది చాలా పెద్ద బూస్ట్ అండి, అసలు అది మామూలు విషయం కాదు. అది ఒకళ్ళని పొగిడితేనే, మనం పొగిడితేనే మనం ఎంత కొండంత అయిపోతాం, మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఒక చిన్న కామెంటే మనలో ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది మాకు. అలా మీకు కూడా అంతే, ఒక చిన్న పొగడితే ఎవరైనా మీ పనిలో చేస్తే మీరు ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటారు. అలాంటిది 100 రోజుల కష్టం, ఇంతమంది 16 ఇంతమంది పోరాటం, ఎన్నో టాస్కులు, ఎన్నెన్నో బాధలు, సంతోషాలు, మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ, సరిగా తిండి ఉండదు, అయిన వారి దగ్గర ఉండరు, నా అనేవాడు ఉండడు, భరోసా ఇచ్చేవాడి మాటలు కూడా నమ్మాలో తెలియదు, మంచిగా మాట్లాడుతున్నారా స్ట్రాటజీగా మాట్లాడుతున్నారో తెలియదు, నిజంగా మంచి చెబుతున్నారా కావాలని చెబుతున్నారా తెలియదు, ఇన్ని ఉంటాయి. అలాంటిది ఇంత ఒత్తిడి తర్వాత గెలుపు వస్తుంది చూసారా, అది ఇచ్చే కిక్కే వేరే అసలు. అది దానివల్ల కెరీర్ ఏదో బాగుపడిద్దా ఇవన్నీ సెకండరీ, కానీ అది ఇచ్చే ఒక బలం ఉంటుంది. ఆ బలం వల్ల భవిష్యత్తుని బంగారంగా మలుచుకోవచ్చు అనమాట. అందుకనే బిగ్ బాస్ హౌస్కి వస్తూ ఉంటారు. అలానే ఓడిపోయినంత మాత్రాన జీవితంలో కోల్పోయినట్టు ఏం కాదండి ఇది. ఎందుకంటే 90 ఇన్ని రోజుల ప్రయాణం, ఆల్మోస్ట్ ఒకటితో పాటు ఉన్నారు అక్కడ. ఆ గంటలు ఆ సమయాల్లో కూడా ఉన్నారు. కేవలం ఆ చెయ్యెత్తే ప్లేస్లో మాత్రమే లేరు వాళ్ళు, అంతే. కానీ అక్కడ దాకా వెళ్తూ ఒక పెద్ద అచీవ్మెంట్ వాళ్ళకి, అంతే. ఒకటికి ఎంత అంటే, ఒకటిని మనం గెలుపుని గౌరవించాలి కంపల్సరీ, ఓటమిని మనం యాక్సెప్ట్ చేయాలి. అలా అని చెప్పేసి గెలుపుని గేలు చేయకూడదు. ఎప్పుడు కూడా గెలుపుని యాక్సెప్ట్ చేయాలి, గౌరవించాలి, అభినందించాలి. అలానే ఓటమిని వెక్కిరించకూడదు. ఎప్పుడు ఓటమిని కూడా ప్రోత్సహించాలి, ఆ ఓటమికి కూడా గౌరవం ఇవ్వాలి.
అది ఓటమి కాదు. వాళ్ళు అక్కడ దాకా వచ్చి ఆగారు అంతే. సో అది లైఫ్లో వాళ్ళకి అది కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది వాళ్ళని అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు గెలిచినట్టే. కానీ ఏంటంటే ట్రోఫీ అనేది ఒక్కరికే రావాలి కాబట్టి ఆ విజేత ప్రజల నుంచి పుట్టుకొచ్చాడు కాబట్టి సో మనం కన్ఫర్మ్గా ఆ విజేతని అభినందించాలి. ఆ విజేతకి పట్టం కట్టాలి. అందులో ఒక రైతు బిడ్డ అసామాన్యుడు సామాన్యుడిగా ఎదగటం అన్నది, సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగటం అన్నది చాలా గొప్ప విషయం. అది తను చాలా మందికి ఇన్స్పిరేషను. ఎందుకంటే తను అనుకున్నాడు, రావాలనుకున్నాడు. అతను వచ్చిన క్రమం ఎలా ఎలా వచ్చాడు అన్నది కూడా పెద్ద విషయమే కాదు. తను రావడానికి తను ఎంచుకున్న మార్గం ఏదో ఒకటి చెయ్యాలి కదా. కానీ ఆ ఎంచుకున్న మార్గం కరెక్టే, లేకపోతే వచ్చేవాడు కాదేమో, నో డౌట్. అందులో ఆ వచ్చిన తర్వాత ఏ నెగిటివిటీ అయితే బయట ఉందో ఆ నెగిటివిటీని మొత్తం కూడా పాజిటివిటీ చేసుకున్నాడు లోపల. మళ్ళీ పాజిటివ్ చేసుకోవడమే కాదు, తీసుకెళ్లేసి సింహాసనంలో కూర్చోబెట్టాడు. అందుకే తన ఎలివేషన్ మాట చెప్తున్నాడ, చాప కింద నీరులా వచ్చి జలప్రలయంలా విరుచుకుపడుతున్న అసామాన్యుడు అని. వాస్తవం అది. ఆ సెంటెన్స్ కి తను అర్హుడు, డిజర్వ్డ్, అంతే, నో డౌట్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా జరిగింది వాళ్ళ ఎపిసోడ్. అలాగే రేపటిది కూడా కొద్దిగా ప్రోమో లైట్ గా రిలీజ్ చేశారు. అలా రేపు మార్నింగ్ మనకు ప్రోమోస్ వస్తూ ఉంటాయి. అలాగే రేపు ఎవరు ట్రాఫీ తీసుకుంటారు, అలాగే ఎవరు రన్నర్ అప్, అలాగే సెకండ్ రన్నర్ గురించి దాకా అయిపోయింది. ఇంకా ఇద్దరు మాత్రమే హౌస్ లో ఉన్నారు ప్రెసెంట్. ఇంకా వాళ్ళిద్దరిలో రేపు విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు. మనకి తెలిసే మనకి ఎపిసోడ్ మన ఎపిసోడ్ లో చూపించే ముందు ఒక 2 hours ముందు మన అది జరిగిద్ది. దానివల్ల ముందే మనకు తెలిసిపోయింది కాబట్టి చూద్దాము. రేపు కూడా కంపల్సరీగా వీడియో చేద్దాం, కంపల్సరీ రివ్యూలో మాట్లాడుకుందాము. అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఏంటి ఎట్లా అన్న గురించి కంపల్సరీగా మాట్లాడుకుందాము. వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. అలాగే నెక్స్ట్ ఓటీటీ కూడా స్టార్ట్ అవుతుందంట. అది కూడా ఫిబ్రవరి మార్చ్ లో స్టార్ట్ అవుతుందంట. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.